శివుడు మరియు పార్వతీదేవి కైలాస పర్వతంలో ఉండేవారు. పార్వతీదేవికి ఎల్లప్పుడూ తనతో ఉండే, తన మాట వినే ఒక చిన్న తోడు కావాలని కోరిక కలిగింది. ఒకరోజు స్నానం చేయడానికి ముందు ఆమె తన శరీరానికి ఉపయోగించే పసుపుతో ఒక చిన్న బాలుడి ఆకారాన్ని తయారు చేసింది. అనంతమైన ప్రేమతో ఆ రూపంలో ప్రాణం పోసింది. కాంతివంతమైన కళ్ళతో ఉల్లాసంగా ఉన్న ఆ బాలుడు ఆమె కుమారుడయ్యాడు. అతడి గణేశుడు. తన స్నానం అయ్యే వరకు ఎవరినీ లోపలికి అనుమతించవద్దని, తలుపు దగ్గర కాపలా ఉండమని పార్వతి గణేశునికి ఆదేశించింది. కొద్ది సమయానికి శివుడు ఇంటికి వచ్చాడు. గణేశుడు శివుడు ఎవరో తెలియకపోవడంతో ధైర్యంగా ఆయనను అడ్డుకున్నాడు. శివుడు ఆశ్చర్యపడి పక్కకు తప్పుకోమని చెప్పాడు. కానీ తల్లి చెప్పిన మాటలు గుర్తుపెట్టుకున్న గణేశుడు దృఢంగా నిలబడ్డాడు. ఇలా ఒక అపార్థం ఏర్పడింది. శివుడు గణేశుని పక్కకు తొలగించడానికి ప్రయత్నించారు. గణేశుడు వెనక్కి తగ్గలేదు. ఆ సంఘటనలో గణేశుని శరీరం తల్లడిల్లింది. ఇది చూసిన పార్వతీదేవి చాలా బాధపడింది. ఆమె దుఃఖం, కోపం ఆకాశాన్ని కంపింపజేశాయి. ఆమెను శాంతింపజేయడానికి శివుడు గణేశుని మళ్ళీ ప్రాణం పోసి బతికిస్తానని మాట ఇచ్చాడు. శివుని అనుచరులు ఉత్తరం వైపు తిరిగి ఉన్న మొదటి జీవి తలను తెచ్చారు. అది ఒక ఏనుగు తల. శివుడు ఆ ఏనుగు తలను గణేశుడి శరీరానికి అమర్చి ప్రాణం పోశాడు. ఆ క్షణం నుండి గణేశుడు విఘ్నాలను తొలగించేవాడు, జ్ఞానానికి దేవుడు, ప్రతి కొత్త పనిలో ముందుగా పూజించవలసిన వాడు అయ్యాడు. తల్లి ప్రేమ శక్తివంతమైనది మరియు విధి పట్ల విధేయత ఎల్లప్పుడూ విలువైనది. గణేశుడు అపార్థాన్ని ఎదుర్కొన్నప్పటికీ అతని ధైర్యం మరియు భక్తి అతన్ని ప్రత్యేకంగా చేశాయి. అందుకే గణేశుడు అడ్డంకులను తొలగించేవాడు మరియు జ్ఞానాన్ని ఇచ్చేవాడుగా ఆశీర్వదించబడ్డాడు. మనం ఏదైనా కొత్తగా పనిని ప్రారంభించినప్పుడల్లా మనం మొదట ఆయనను గుర్తుంచుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.